ఇక్కడ ఆల్రెడీ ఉన్నా కూడా ఎందుకు పెడుతున్నాను అంటే సరంజామా అంతా తీసుకుని వచ్చామన్నమాట. బాగా రావట్లేదు ఎందుకన్నా కానీ ఒకటే చోట పెట్టేస్తున్నానండి. 3 ప్లేస్ అస్సలు వేస్ట్ అవుతుంది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మనము ఎవ్రీ టైము నారు పోసుకోవడమే కానీ కొనడం చాలా తక్కువ అండి. లాస్ట్ ఇయర్ మా అత్తాళ్ళ అబ్బాయి పంపించాడు. లాస్ట్ ఇయరో బిఫోర్ లాస్ట్ ఇయరో. ఈ ఇయర్ ఏంటంటే అసలు నాకు టైం సరిపోలేదు ఒకటి, రెండోది విత్తనాలు కూడా ప్రాపర్గా నేను సేవ్ చేసి పెట్టుకోలేదండి హడావుడిలో. దాని మూలంగా ఏంటంటే నారు తెప్పించాను. నిన్న ఏ నారు తెప్పించాను, ఎలా పెడుతున్నాను, ఎక్కడ ఎలా ప్లాన్ చేసి పెడుతున్నాను అనేది వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఇవాళ అయితే ఏదేమైనా ఈ తెచ్చింది 1 డే అయిపోయింది ఆల్రెడీ తెచ్చిపెట్టి. అసలు జోరున వర్షం ఉంటే అసలు పెట్టడానికే అవ్వట్లేదు. గొడుగు తీసుకుని సరంజామా అంతా తీసుకుని వచ్చామన్నమాట. ఏదేమైనా సరే పెట్టాల్సిందే అని చెప్పి. ఇందులో ఏమేమి తెప్పించాను అంటే ఒకసారి చూపిస్తా చూడండి. మీకు దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి నారు పోసుకోపోతే కనుక. ఇంకా లేట్ చేయొద్దు. ఈ వర్షాలకి చక్కగా పెట్టామనుకోండి అసలు రోజుకొక తీరుగా పెరుగుతాయి అవి. నేనైతే టొమాటో మొక్కలు తెప్పించానండి, అలాగే క్యాబేజీ తెప్పించాను, మిరపనారు తెప్పించా, కాకర ఒక 4 మొక్కలు తెప్పించాను. ఇది సొర ఆల్రెడీ మనం పెట్టాము, కానీ ఎందుకో ఈ కునారిల్తా ఉన్నాయన్నమాట, రావట్లేదు సరిగ్గా. ఇప్పుడు ఎంత బాగా చేసుకునే వాళ్ళకైనా ఎవ్రీ టైము ఏదో ఒక కొత్త ఛాలెంజెస్ వస్తూ ఉంటాయండి. ఇదిగోండి, ఇది సొరపాదు. ఇవి అక్కడ పెడదాము, అక్కడికి వెళ్దాము. చక్కగా బాగున్నాయి హెల్దీగా మొక్కలు అయితే. ఈ కప్పుని ఇలాగే యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేసామనుకోండి జాగ్రత్తగా బాగా వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇటు సైడ్ అంతా నాకు వర్టికల్గా తీగలు కట్టున్నాయి అన్నమాట. సో దీనికి అటువైపు ఎడ్జ్లో నేను పాకడానికి పెట్టుకున్నాను మొక్కలు. ఈ తొట్టుల్లో ఇప్పుడు టమాటా మొక్కలు ఆల్రెడీ ఇవి పెట్టున్నాయి కానండి, ఇది మనకి మొలిసిన మొక్కలు పెట్టాను. అస్సలు బాగా రావట్లేదు ఎందుకనో కానీ. ఇంకా తీసేసి మంచి పెడుతున్నాను అనమాట. ఒక్కొక్కటే పెడుతున్నా. ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంకా ఇక్కడ ఒకటి పెడుతున్నా. ఇది చూసారా, మొన్న ట్రిమ్ చేస్తూ ఇందులో గుచ్చాను అనమాట. ఒంటరెక్క మందారం చిగురు వస్తున్నట్టు అనిపిస్తుంది. బతికింది, ఎందుకంటే ఆకులన్నీ కుళ్ళి రాలిపోయినాయి. ఇది ఫ్రెష్ చిగురు వస్తుంది. మనకి మందార మొక్కలు అట్లా ట్రిమ్ చేసుకున్నప్పుడు పెట్టుంచాం అనుకోండి, తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు, మనకు అవసరం ఉన్నా లేకపోయినా కదా. ఒక మొక్క ఇచ్చామంటే అది పువ్వు పూసినప్పుడల్లా చక్కగా మన్నే గుర్తు తెచ్చుకుంటారు. ఇక్కడ ఆల్రెడీ ఉన్నా కూడా ఎందుకు పెడుతున్నాను అంటే ప్లేస్ చాలా ఉందండి. ఇవి పెద్ద పెద్ద తొట్లు కదా, చక్కగా బాగానే పెరుగుతాయి, నష్టమేం లేదు. అందుకని చెప్పి మళ్ళీ పెట్టేస్తున్నా. ఇంకొంచెం ఆతలకు పెట్టినా ఇబ్బంది ఏం లేదు, కానీ మొక్కలు టమాటా మొక్కలు అయితే నాకు మరీ అంత హెల్దీగా ఏమనిపించట్లేదండి. ఇట్లా ఉన్నాయి, మరి ఏమొస్తాయో చూడాలి. పని కట్టుకుని పాపం మా సాయి పొద్దున వెళ్ళి అక్కడ వెయిట్ చేసి 2 గంటలు వెయిట్ చేసి వాళ్ళు 10 కానీ నర్సరీ ఓపెన్ చేయలేదంట, తీసుకొచ్చాడు పాపం. ఇది 15 ఇంచెస్ తొట్టి అనుకుంటానండి. ఇందులో మిరప మొక్కలు అయితే 2 పెట్టేశాను. ఇవి ఇంకా ఉన్నాయి. అక్కడ తోటలోకి వెళ్ళి చూద్దాము, దాన్ని బట్టి చూసుకుని. ఇందులో ఏంటంటే నాకు ఇలాంటి వాటిలన్నిట్లో మందారాలు ఇంకా వెరైటీస్ తెచ్చి పెట్టుకోవాలని ఇదనమాట. సో అక్కడికి వెళ్ళి చూసి అక్కడ కనుక ఆ ప్లేస్ సరిపోకపోతే అప్పుడు మళ్ళీ ఇక్కడ పెడతాను. ఇదిగోండి, ఇక్కడ కింద అంతా కూడా ఈ సందులో పసుపు పెట్టాను అనమాట. కానీ అసలు మొత్తం అంతా ఇది మన తులసి మొక్కలు, అసలు అదేదో వనంలాగా, తులసి వనంలాగా వచ్చిందనమాట. సరే తులసి మొక్కలు ఉంచుదాం, పెరుగుతాయి కదా అని అనుకుంటే మరీ అసలు బాగా టూ మచ్ కాదు, నారు పోసినట్టే వచ్చినాయి. అక్కడంతా కొంచెం బాగు చేసాము. ఇంకా ఇప్పుడు ఈ సెక్షన్ బాగు చేయాలండి. టైం ఉంటే ఇది అంటే నేను వీడియోలో చూపించకపోయినా ఇదైతే బాగా చేస్తాను. ఇంకా ఇక్కడ పైన పెట్టినప్పుడు కింద పడిందో ఏమో తెలియదు, కానీ సొరపాదు ఒకటి అక్కడ నేలలో ఆ చివరికి మొలిసిందనమాట. ఊరికే దానికి ఇలా తాడుగట్టి గోడకి ఇలా ఎక్కిస్తున్నాము. చూడాలి దీన్ని. అసలు ఇక్కడ ఏమీ ఆప్షన్ లేదు పాకడానికి.
మట్టి నింపిన తర్వాత వీటిని చూడలేదు కదండి, మొత్తం అంతా రెడీ చేసుకుని పెట్టుకున్నాను నేను. అప్పుడు మీకు అది వీడియో కూడా షేర్ చేశాను కదా. సో మొత్తం అంతా ఏంటంటే ఈ పిచ్చి మొక్కలు, తోటకూర ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు నారు పెట్టాలంటే మనం ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి కనుక ముందు సంజన ఆల్రెడీ స్టార్ట్ చేసింది, ఇంకా నేను కూడా కంటిన్యూ చేస్తాను. సంజమ్మ కూడా హెల్ప్ చేయడంతో మొత్తం అంతా తొందరగానే అయిపోయిందండి. ఈ జస్ట్ బాగా నానుంది కదా మట్టి, మా వాళ్ళు అసలు ఎప్పుడు ఇక్కడ తవ్వేది ఎక్కడ మాయం చేస్తారో అర్థం కాదు. నా ఆయుధం అట్ల కాడ ఉంచరు, స్క్రూ డ్రైవర్ ఉంచరు. మెత్తగానే ఉంది కనుక మట్టి ఒకసారి కదిలిచ్చేసుకుని, అంటే మనం అసలు కలిపికేసరికి అంత లూజ్ అయిపోయింది. ఒకసారి జస్ట్ పెట్టడానికి వీలుగా మధ్యలో కొంచెం లోతుగా చేసుకుని, ఇప్పుడు మట్టి తడిగా ఉంది కదా అని పెట్టి వదిలేయొద్దండి. ఒక్క చుక్క ఒక దోసెడు నీళ్ళు పోయాలి. అట్లా మొత్తం తోటలో ఉన్న మట్టి అంతా మారింది. సో ఎక్కడ ఏది పెట్టినా మనకి ఇబ్బంది లేదండి. ఈ మొక్కలు అంత నేవలంగా లేవని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే 3 మొక్కలు పెడుతున్నా కలిపేసి, ఒకటే చోట పెట్టేస్తున్నానండి. 3 విడివిడిగా పెట్టట్లేదు. అట్లా ఉంటే మనకి ఏమైనా కర్రబాతి కట్టుకోవాలన్నా దేనికైనా బాగుంటుంది. ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి ఈ మధ్యలో 6 పాదులు టమాటాలు పెట్టేసుకుందాము. 6 కాదు, ఇదంతా ఎన్ని వస్తే అన్ని మొక్కలు. 30 చెప్పాను అనుకుంటాను, నాకు ఎన్ని చెప్పాను అనేది గుర్తులేదు. చూద్దాం. అక్కడ ఒక 4 మొక్కలు పెట్టినట్టున్నాం కదా, 3 పెట్టాం అక్కడ. చామదుంప మట్టి ఇట్లా గుమ్మరిచ్చి కలిపాం కదండి, అప్పుడు దుంపలు ఎక్కడైనా పిలకలు ఉన్నాయో ఏమో 2-3 చోట్ల వచ్చినాయి. తీకోకుండా ఉంచుతున్నా చూద్దాంలే అని చెప్పి. మరి దీనికి ఎక్కువ డిస్టర్బెన్స్ అవుతుంది అనుకుంటే అప్పుడు చూద్దాం. మన మిద్దె తోటలో 3 పువ్వులు 6 కాయలు చక్కగా లాగా కాపు రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొక్కలు పెడుతున్నా. కొంచెం మీరు కూడా కామెంట్స్ రూపంలో పెట్టండి, సునీత గారు ఏం కాదు బాగా వస్తాయి అని చెప్పి. కానీ నాకు టమాటా మొక్కల మీద అయితే ఆశ లేదండి, బాగాలేవు అస్సలు మొక్కలు. ఇట్లా పండు రంగు రాకూడదు ఎప్పుడైనా. మరి ఇవే రైతులు తీసుకెళ్ళి పెడతారు కదా అన్న ధైర్యంతో పెడుతున్నాను నేను కూడా. వీళ్ళ దగ్గర రైతులు కూడా తీసుకెళ్తారండి మొక్కలు. నేను స్నేహ నర్సరీ అని చెప్పి ఇబ్రహీంపట్నంలో ఉంటుంది, అక్కడికి మా సాయి వాళ్ళ ఇంటికి దగ్గర అని చెప్పి అది అటు వెళ్ళాడు. మొక్క 2 రూపాయలు పడిందా ఏమో. వీళ్ళు బిల్లు కూడా వాట్సాప్ పెట్టేశారండి మన నెంబర్కి, ఫోన్ నెంబర్ తీసుకుని. ఆన్లైన్ ఉందో లేదో మరి మనకు అసలు ఐడియా లేదు. నేను నారు తేవాలి సాయి, మనకు నారు లేదు కదా అంటే అక్కడ తీసుకొచ్చాడు అనమాట. ఇక మనకి ఇది ఒకటండి పొన్నగంటి. ఎవరో అడిగారు మొన్న నన్ను పొన్నగంటి పిలకలు కావాలని చెప్పి. కరెక్ట్గా ఈ 2 మిగిలిన ఇంకా అందులో ఉన్నాయి, ఇంకొకటి ఉంది కదా సరిపోద్ది. ఇక్కడ ఈ 4 కుండీల్లోనూ పచ్చిమిర్చి పెడదాం అనుకుంటున్నానండి. పచ్చిమిర్చి మొక్కలు ఇది కింద మేబీ డ్రైన్ హోల్ ఏమన్నా పెట్టడం మర్చిపోయారో మరేమో తెలీదు. అదైతే మట్టుకి దాంట్లో ఏం పెట్టట్లేదు. ఇప్పుడు డ్రైన్ హోల్స్ అన్నిటికీ ఉన్నాయి, మరి దానికి ఏమన్నా అడ్డం పెట్టలేదు అనుకుంటా. వంగ మొక్కలు కూడా 4 అంటే 4 తీసుకురమ్మన్నాను, పాతవి ఉన్నాయి కదా మనకి, అవి కాస్తున్నాయి, మరి వంకాయలు అయిపోతున్నాయి అని చెప్పి 4 అంటే 4 మొక్కలు తెమ్మన్నా. ఈ 2 మొక్కలు కడిగి పెడుతున్నానండి పచ్చిమిర్చి. లోపలికి అంటే చిన్నగా ఉన్నాయమ్మా ఈ మొక్కలు. పచ్చిమిర్చి మనకి అసలు కింద నారు కూడా చాలానే వచ్చింది, అవి కూడా పెట్టా నేను. కాకపోతే ఏంటంటే ఈ తోటల్లో వేసే వెరైటీ కదా, బాగా కాస్తాయి అన్న ఆశతోటి పెడుతున్నా. ఇదిగోండి, ఇది నేతిబీర ఈ టబ్లో ఉంది, బ్లాక్ టబ్ 100 రూపీస్ టబ్లో. దానిలోనే నేను ఈ వంగ మొక్కలు పెట్టేశాను. జస్ట్ 2 పాదులకే తెప్పించానండి, 4 మొక్కలే తెప్పించాను. ఇవి కూడా అంత నేవలంగా లేవు మొక్కలు, మరి ఏమొస్తాయో. మిరప మొక్కలు మట్టుకి చిన్నగా ఉన్నాయి కానీ హెల్దీగా ఉన్నాయి, ఇవి అంత నేవలంగా లేవు. మరి బాగానే వస్తాయేమోలేండి, వానలు పడుతున్నాయిగా. ఒకటే గాలి. అయితే మన కోసం అన్నట్టు వర్షం బ్రేక్ ఇచ్చింది. ఇక్కడ చూస్తున్నారండి, ఇవన్నీ వర్టికల్గా తీగలలు ఉన్నాయి, పైన కూడా పందిరి ఉంది. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను సొరపాదులు 2 తెప్పించాను, అంటే సొర మొక్కలు 2. అలాగే కాకర ఒక 3 మొక్కలు తెప్పించాను. ఇక్కడ పెడితే ఏంటంటే ఇక్కడ నుంచి ఇటు సైడ్ కాకర అల్లించుకుందాము. కొన్ని కావాలనుకుంటే పైకి వెళ్తే పైకి కూడా వెళ్ళిపోతాయి. ఇక్కడ నుంచి ఇటు సైడ్ సొర,
దీనిలోనే ఇటు బయట వైపుకి వచ్చేటట్టు, అంటే ఇదిగోండి మొక్క చూడండి నేను ఎలా పెడుతున్నానో ఒకసారి రండి. ఇదిగోండి కాకర ఇటు అటు తీగ వైపు అనమాట, కుండీలో అటు భాగంలో. దీనికి ఇటు సైడు క్యాబేజ్ పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఇట్లా మన క్యాబేజీ మొక్క ఇటు పెరుగుతుంది. ఓకే, ప్లేస్ అస్సలు వేస్ట్ అవ్వదు. ఇక్కడ కావాలనుకుంటే ఈ పాదులు పెట్టిన దాంట్లో మీరు 2 బెండ ముక్కలు కానీ ఆకుకూరలు, చుక్కకూర, పాలకూర ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చు. నాకు ఆకుకూరలకి ఇది ఉంది కదండి, మీకు అందరికీ తెలుసు కదా, ఏంటిది టవర్ గార్డెన్ ఉంది కదా, సో దాంట్లోనే పెట్టేస్తున్నాను నేను. అందుకని చెప్పి ఆకుకూరలు ఏం పెట్టట్లేదండి, ఇందులో కాకర మొక్కలు పెట్టేస్తున్నా. సంజం పెడుతుందంట. ఇగోండి కొంచెం మనం ఇట్లా ప్లాంట్గా పెట్టుకుంటే ఏంటంటే కొంచెం ప్లేసే మనకు ఉంటుంది కనుక దానిలోనే చక్కగా ఏ మొక్కలు ఎలా పెట్టుకోవాలి అనేది కొంచెం ఆలోచించి పెట్టుకుంటే ఎక్కువ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. మరి ఈరోజుకైతే వీడియో ఇదేనండి. మీరు నార్లు పోసుకున్నారా సొంతంగా, లేదంటే కొనుక్కొచ్చుకున్నారా, అసలు మిద్దె తోట అప్డేట్స్ ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అదొక సంతోషం అనమాట. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ బోల్డెన్ మొక్కలు పెంచేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత.